అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏపీలో బాణుడు విశ్వరూపం చూపిస్తున్నాడు. పట్టపగల ఎండలు అయితే తీవ్ర స్థాయిలో ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ప్రస్తుతం మన విశాఖ వాతావరణ శాఖ కేంద్రంలో ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే పూర్తిగా డిస్ప్లేలో మ్యాప్లో చూస్తున్నాం. ఇక్కడ పూర్తిగా టెంపరేచర్స్ ఏ విధంగా ఉన్నాయో ఇక్కడైతే మనకి వాతావరణ శాఖ అధికారులు కూడా చూపిస్తున్నారు. ప్రతి ప్రాంతంలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పెరుగుతున్నాయి, కానీ తగ్గే పరిస్థితి లేదు. ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అసలు రానున్న 4 రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు వాతావరణ శాఖ అధికారులు, విశాఖ వాతావరణ శాఖ అధికారులు. మేడం చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు టెంపరేచర్స్? ఫర్ ద కమింగ్ 4 days కూడాను టెంపరేచర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. హీట్ వేవ్ వార్నింగ్స్ అంటే వడగాలుల ఒక హెచ్చరికలు ఇప్పటికే జారీ చేసాం. రానున్న 3 రోజులు కూడాను వడగాలులు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాయి, అలాగే రాయలసీమలో కూడా ఉంటాయి. అంటే ఎక్కడెక్కడ ప్రస్తుతం డిస్ప్లేలో చూస్తున్నాము, ఎక్కడెక్కడ ఉండొచ్చు, ఏ ప్రాంతాల్లో ఎక్కువగా? అంటే ఈ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా టెంపరేచర్స్ ఎక్కువే ఉన్నాయి. నియర్ టు 40 degrees ఎక్కువ ప్రాంతం నియర్ టు 40 degrees ఉన్నాయి. ఈ ప్రాంతంలో మాత్రమే, కొద్ది ప్రాంతంలో మాత్రమే లెస్ దాన్ 40 ఉంటున్నాయి. రిమైనింగ్ అన్ని ప్రాంతాల్లోనూ కూడా అబవ్ 40 టెంపరేచర్స్. మొత్తం రాయలసీమ అంతా కూడాను అబవ్ 40 degrees టెంపరేచర్స్ ఉన్నాయి. 42 to 43 వరకు కూడా రికార్డ్ అవ్వడానికి ఉంటుంది. అంటే వడగాలులు వస్తున్నాయి అంటే సాధారణం మీద 5 degrees అధికంగా ఉంటాయి టెంపరేచర్స్. సో అందుచేతనే వడగాలులు ఉండే అవకాశం ఉందని ఇవ్వడం జరిగింది. రానున్న 3 రోజులు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఈ 40 ఎక్కడెక్కడ మన ఉత్తరాంధ్రలో ఏ విధంగా ఉండబోతుంది టెంపరేచర్? మొత్తం ఈ రీజియన్ అంతా కూడాను 40 and above ఉన్నాయండి టెంపరేచర్స్. ఎక్కడో గ్రీన్ పార్ట్ దగ్గర తప్ప లెస్ దాన్ 40 ఉంటున్నాయి. మిగతా ప్రాంతం అంతా కూడా అబవ్ 40 టెంపరేచర్సే ఉండే అవకాశం అయితే ఉంది. అంటే ఏ విధంగా చూడొచ్చు మనం? ఒక్కబోత కానీ అలాగే చాలా ఎక్కువగా ఉంది, అలాగే హీట్ వేవ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి రానున్న రోజుల్లో? ఈ హీట్ వేవ్ అనేది మార్నింగ్ నుంచే కూడాను అంటే టెంపరేచర్ గ్రాడ్యువల్గా పెరిగిపోతుంది. బిట్వీన్ 11 to 3 వరకు కూడాను అత్యధికమైనటువంటి ఉష్ణోగ్రత తీవ్రత ఎక్కువ ఉంటుంది. ఈ టైంలో బయటికి వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. బాగా అవసరమైతేనే బయటికి వెళ్ళాలి, అదర్వైజ్ ఇంటి పట్టునే ఉండడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా పిల్లలు అలాగే వృద్ధులు కూడాను తగినంత జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. వాటర్ని ఖచ్చితంగా క్యారీ చేసుకోవాలి. ఈ వెదర్లో అంటే మనకి డీహైడ్రేషన్ బాగా జరుగుతుంది. డీహైడ్రేషన్ కోల్పోతున్న వాటర్ని మరీ రీఫిల్ చేయడానికి సో బయటికి వెళ్ళే వాళ్ళు మరి ఖచ్చితంగా వారితో పాటు వాటర్ని ఉండేటట్టు చూసుకోవాలి. డైరెక్ట్ సోలార్ రేడియేషన్ మన మీద పడకుండా ప్రొటెక్షన్గా గొడుగులు కానీ లేకపోతే స్కార్ఫ్స్ లేదా సన్ గ్లాసెస్ లాంటివి ఖచ్చితంగా క్యారీ చేయాలి. అదర్వైజ్ ఈ హీట్ స్ట్రెస్ వల్ల ఏంటి అంటే మనకి ఫస్ట్ తలనొప్పి మొదలై హెడేక్ నుంచి తర్వాత తిమ్ములు రావడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఈవెన్ సమ్టైమ్స్ బాగా వీక్గా ఉన్న వాళ్ళు అయితే వచ్చి ఈవెన్ కోమాలో కూడా వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ హై టెంపరేచర్స్ బయట 38 degrees సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఉన్నప్పుడు బాడీ టెంపరేచర్ నియర్ టు 1 or 2 degrees Fahrenheit వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. టెంపరేచర్ పెరిగిపోతే 102 నుంచి 104. సో ఎంత మనము ఆ రేడియేషన్కి ఎక్స్పోజ్ అవుతుంటే అంత టెంపరేచర్ మనకు కూడా పెరిగే అవకాశం ఉంటుంది కనుక సో ఈ హై టెంపరేచర్స్ బయట ప్రివైల్ అవుతున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఇంటి పట్టున ఉండడానికి షేడ్లో బయట పనిచేసే వాళ్ళు కూడా షేడ్లో ఉండి వర్క్ చేసుకోవడం లేదు. తప్పనిసరి పరిస్థితి బయట చేసుకోవాలన్నా కూడా ఆ టైమింగ్స్ కొంచెం మార్చుకుని వాళ్ళు చేయాలనుకున్న వర్క్ కంప్లీట్ చేసుకోవచ్చు. సో అట్లాంటి జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఈ ఏడాది ఏమైనా పూర్తిగా ఎల్‌నినో ప్రభావం ఏమైనా ఉండొచ్చు? ఎల్‌నినో ప్రభావంతో ఈ యొక్క టెంపరేచర్స్ అనేవి కొంచెం ఎక్కువే ఉన్నాయి. ఇది మే మంత్లో కూడా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఈ హీట్ వేవ్ ఏదైతే ఉందో వడగాలుల యొక్క ప్రభావం అనేది ఇప్పుడు ఒక 5 days అనేది 10 days అట్లా కొంచెం ఎక్కువ నంబర్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా మే మంత్లో కూడా టెంపరేచర్స్ ఉంటాయి. అయితే ఎప్పుడైతే మన ప్రక్కన ఏమన్నా ఉపరితల ఆవర్తనాలు కానీ విండోస్ కంటిన్యూటీ ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే మరి టెంపరేచర్స్ అన్నీ కూడా కొంచెం క్రమమై అంటే సాధారణ దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. అదర్వైజ్ డ్రై వెదర్ ఉంటూ అంటే పొడి వాతావరణం ఉంటూ క్లియర్ స్కై కండిషన్స్ ఉంటూ మనకి విండ్ కూడాను ల్యాండ్ మీద నుంచి వస్తున్నాయి. ఈవెన్ సమ్టైమ్స్ నేను చూసుకున్నట్లయితే ఈ ప్రాంతం అంతా కూడాను కొంచెం నార్త్ వెస్టర్లీ విండ్స్ కూడా దగ్గరగా ఈ పరిసర ప్రాంతాల్లో ఉండడం కూడా ఒక కారణమే. టెంపరేచర్స్ అందువల్ల పెరుగుతూ ఉన్నాయి. మరి 3 రోజులు కూడాను ఈ యొక్క ఉష్ణోగ్రతలు ఇలాగే కొనసాగుతాయి.
ఏప్రిల్ నెలలోనే 42-40 పైన ఉంటాయి. మే నెలలో ఏ విధంగా ఉండబోతుంది టెంపరేచర్? అంటే ఇవే ఈ రేంజ్లోనే ఉంటాయి, 42-43 అలా రేంజ్లో ఉంటాయి. అందట్టు ఈ 40-43 కూడాను ఈ ప్రాంతంలో అంటే రాయలసీమ ప్రాంతంలో, రాయలసీమలో సాధారణమైనటువంటి ఉష్ణోగ్రతలు కూడా ఇంచుమించు దగ్గరగా 40కి దగ్గరగా ఉంటున్నాయి. సో అందువల్ల సాధారణం దగ్గరే అక్కడ రికార్డ్ అవుతున్నాయి. సో మే మంత్ అంటే అన్ని ప్రాంతాల్లోనూ కూడా మన కోస్తా ఆంధ్రాలో కానీ రాయలసీమలో కానీ మే మంత్లో కూడా టెంపరేచర్స్ సాధారణమైనటువంటి ఉష్ణోగ్రతలే ఎక్కువ. సో సాధారణం దగ్గర దాని మీద 5 డిగ్రీలు లేదా 4 డిగ్రీలు 2-4 డిగ్రీస్ అలా ఉంటాయి. సో ఏదేమైనప్పటికీ హై టెంపరేచర్స్ ఉంటాయి కనుక ఈ ఉష్ణోగ్రతలు తగ్గట్టు మనము తగినంత జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కొంతవరకు ఈ యొక్క ఎండ ప్రభావంని మనం తప్పించుకోవచ్చు. ముఖ్యంగా ఇంటి దగ్గర ఉండే వాళ్ళు కూడా ఏంటంటే ఇక సోలార్ రేడియేషన్ ఇంటి మీదకి రాకుండా షెల్టర్స్ లాంటివి వాడుకున్నట్లయితే ఈ రేడియేషన్ పడి హీట్ ఎక్కడం అనేది కొంతవరకు తగ్గుతుంది. అలాగే ఇళ్లలో కూడా తడి బట్టలు అలా ఉంచినట్లయితే సో అవి త్వరగా ఆరిపోతాయి. ఇలా ఇవాపరేషన్ జరగడం వల్ల కూలింగ్ ఎఫెక్ట్ అనేది కూడా వస్తుంది. సో అన్ని రూమ్స్ కూల్గా ఉండడానికి ఇది ఒక మంచి మెథడ్. సో అట్లాంటివి చేసుకున్నట్లయితే సో ఈ టెంపరేచర్స్ నుంచి కొంతవరకు మనము తప్పించుకోవచ్చు. ఇది వాతావరణ శాఖ అధికారులు పూర్తిగా చెప్తున్నారు. రోజు రోజుకి టెంపరేచర్స్ పెరుగుతాయి కానీ తగ్గే పరిస్థితులు. ఇక్కడ చూస్తే పూర్తిగా 40 పైన టెంపరేచర్స్ అయితే పెరుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రజలు బయటకు వచ్చే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలాగే ఎండబారిన పడకుండా పలు జాగ్రత్తలు పాటిస్తే తప్పకుండా వాళ్ళు సేఫ్ అవుతారనే చెప్తున్నారు. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది. ఎందుకంటే పూర్తిగా ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం కూడా ఉండడంతో పూర్తిగా ప్రజలు ఎక్కువగా బయటకు కూడా రావద్దని, ఒకవేళ అత్యవసరం బయటకు వస్తే జాగ్రత్తలు తప్పనిసరిగా ఉండాలని అయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాగర్తో నాయుడు, RTV విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.